హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఎంఎస్ ఎక్సెల్లో మనము ఇన్సర్ట్ చేసుకున్న పివోట్ టేబుల్కి పర్సంటేజ్ కాలమ్ని ఇన్సర్ట్ చేయాలనుకోండి, చేయొచ్చండి. ఉదాహరణకి ఇక్కడ మనం చూస్తున్నట్టుగా పర్సంటేజ్ కాలమ్ని పివోట్ టేబుల్కి ఏ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు అనే అంశానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న టేబుల్కి ముందుగా పివోట్ టేబుల్ని ఇన్సర్ట్ చేద్దామండి. అయితే పివోట్ టేబుల్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనే అంశానికి సంబంధించిన వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ టేబుల్కి పివోట్ టేబుల్ని ఇన్సర్ట్ చేయాలంటే ఈ టేబుల్లో ఏదో సెలలో కర్సర్ ఉంచి ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఈ టేబుల్స్ గ్రూప్లో ఈ పివోట్ టేబుల్ అనే కమాండ్ని చూజ్ చేసుకొని ఈ మొదటి ఆప్షన్ ఫ్రమ్ ఏ టేబుల్ రేంజ్ని చూజ్ చేసుకోవాలి. తర్వాత మనకి పివోట్ టేబుల్ ఇదే షీట్లో కావాలి కాబట్టి ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ని చూజ్ చేసుకొని ఈ పివోట్ టేబుల్ ఈ షీట్లో ఏ లొకేషన్లో కావాలనుకుంటున్నామో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి. ఈ పివోట్ టేబుల్ ఫీల్డ్ సంబంధించిన డైలాగ్ బాక్స్ అపియర్ అయింది చూడండి. ఇక్కడ మనం దీని సైజుని కొంచెం పెంచుదాం. మనం పివోట్ టేబుల్లో జోన్ ఫీల్డ్ని, బ్రాంచ్, టర్న్ ఓవర్ని ఇన్సర్ట్ చేసాం. అయితే ఈ టోటల్కి సంబంధించిన పర్సంటేజ్ కాలమ్ మనకి ఎడిషనల్గా కావాలి. అందువలన ఈ టర్న్ ఓవర్ ఫీల్డ్ని ఈ వాల్యూ ఫీల్డ్లోనికి మళ్ళీ సెకండ్ టైం డ్రాగ్ చేద్దామండి ఈ విధంగా. అయితే ఈ సెకండ్ కాలంలో మనకి పర్సంటేజ్ రావాలి కాబట్టి ఈ కాలంలో ఏదో ఒక వాల్యూని చూజ్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ సో వాల్యూ యాజ్ని చూజ్ చేసుకొని మళ్ళీ ఈ పక్కన డిస్ప్లే అయిన ఈ కమాండ్స్లో పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ని చూజ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనకి పర్సంటేజ్ అనేది వచ్చింది. మనం ఈ కాలంకి నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. స్పేస్ బార్ పర్సంటేజ్ ఇద్దాం. ఈ విధంగా పివోట్ టేబుల్లో మనం పర్సంటేజ్ కాలంని చాలా సింపుల్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చండి.